సినిమా చూడడానికి వచ్చినట్లేదే, చూపించడానికి వచ్చినట్టుంది. ఆపవే, అసలే షో టైం అవుతుంది. ఈ హనీ ఎప్పుడొస్తుందో. అదెప్పుడు టైంకి వచ్చిందే? ఆ సినిమా టైటిల్స్ పడ్డాగానే రాదు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాగా. టెన్షన్ పెట్టే రకమే గానీ పాడే రకం కాదు. హే అదేనే. హలో హనీ, ఎక్కడున్నావు? సినిమా ఈవినింగ్ చూడొచ్చులేవే. ఏంటంట? రిలీజ్ రోజే ఫస్ట్ షో చూపిస్తారంటే ఊపుకుంటూ వచ్చాంగా. అది టికెట్స్ తీసింది మార్నింగ్ షో కాదంట, ఫస్ట్ షోకి. కేక్ తినిపిస్తానని షాక్ తినిపించింది. పదండి వెళ్దాం. హలో, ఎవరు? ఓ మహేష్ బాబు. సినిమా సూపర్ హిట్, సమస్య లేదు. నువ్వు పెట్టేమా అన్నా నేను అంబానీని. अंबानी जी, हाँ बोलिए. గ్యాస్ ఎంత వరకు వచ్చింది? ईस्ट कोरिया में गैस बहुत बहुत आएगा, సూపర్ होगा. రేషన్ బియ్యం తెచ్చుకోవాలి, డబ్బులు పంపించు. अच्छा ठीक है. స్వామి ఒకసారి నా చేయి చూడండి స్వామి. దరిద్రం అంతా నీ చేతిలో ఉంది కదా. ఆ సంగతి నాకు తెలుసు స్వామి, అందుకే మీ దగ్గరకు వచ్చా. తెలియని మ్యాటర్ ఏదైనా చెప్తారేమో అని. ఏ విషయం చెప్పమంటావు? లేచిపోయేదని నీ పిల్లలు అడ్రస్ చెప్పంటావా? మీ ఇంట్లో స్వామి వద్దులే స్వామి, మీకు తెలియదు ఏదీ లేదని తెలిసిపోయింది. నా దరిద్రం ఎప్పుడు వదులుతుందో చెప్పండి స్వామి. అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ నీ దరిద్రం ట్రాన్స్ఫర్ చేస్తే గానీ నీకు బాగుపడే యోగం లేదు. తప్పండి 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 అమ్మా. ఈ పిత్రి గారు ఎవరు? తప్పండి స్వామి. స్వామి ఎందుకు అంత ఎమోషన్ అవుతున్నావు? ఆ వంకర మీసాలు, ఆ పిల్లిగడ్డం చూస్తే ఎవరైనా ఎమోషనల్ అవుతారు స్వామి. ఎక్కడ అలా ఉండవు? నీకు ఇంకా మెచ్యూరిటీ రాలేదురా. అప్పుడే మెచ్యూరిటీ ఎలా వస్తా స్వామి? ఇంకా పెళ్ళేనో లేదు, మీరు మరీ చిలి. నీ ఏజ్ ఎంత అనుకుంటున్నావు? అదే గవర్నమెంట్ ఉద్యోగం చేరుంటే 2 సంవత్సరాలు రిటైర్డ్ అయిపోయాడు. అదే ఎల్ఐసి కట్టుంటే ఇంట్లో వాళ్ళ పాటికి కోటీశ్వరులు అయిపోయాడు. అవును స్వామి, సుమంగళిగా పోవాలని నాకెంతో కోరిక. నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇంకా ఎందుకు కాలేదు స్వామి? నాగరాజా చెప్పమ్మా. హ్యాండ్ హ్యాండ్ 400 సంవత్సరాల క్రితమే నీకు పెళ్లి జరగాలి, కానీ బ్రహ్మచారిగానే బాధ్యత నీసావు. ఎవరికి లేనంత గ్రేట్ ఫ్లాష్ బ్యాక్ ఉందిరా నీకు. ఏంటి స్వామి? దేవదాస్ కన్నా, షహజాన్ కన్నా, లైలా మజును కన్నా గొప్ప ప్రేమికుడురా నువ్వు. సరిగ్గా 400 సంవత్సరాల క్రితం ఉదయపూర్ మహారాజు గారి దగ్గర సేనాధిపతివి. నీ పేరు కాలభైరవ. ఇమేజ్ వద్దు, డ్యామేజ్ అయిపోతావు. వెనకొచ్చాయి. రాజ్ కుమారి మిత్రవిందకి నీ శక్తి 6 ప్యాక్స్ నచ్చి ఇప్పుడు కాదు అప్పుడు ఈ విషయం రాజుగారికి తెలిసి సోలాలతో నీ గుచ్చి గుచ్చి చంపారు. నీ ప్రాణం పోయే ముందు మిత్రవింద రాజ్ కుమారిని పెళ్లి చేసుకుంటానని శపథం చేశావు. నీకు ఎవ్వరితో పెళ్లి కాదు, ఒక మిత్రవింద రాజ్ కుమారితో తప్ప. ఇప్పుడు అమ్మాయి ఏ ఎస్టేట్ లో రాకుమారిగా పుట్టింది స్వామి? నాగరాజుతో ఒకటి దిక్కని బ్రెయిన్ లేదురా. ఇప్పుడు రాజులు లేరు, రాజాలు లేవురా. రాణి లాంటి అమ్మాయిలు వీధికి ఒకటి ఉంది, వీళ్ళు ఎత్తుక్కో. సాహసం సేరా డింపక రాజకుమారి లభిస్తుంది. ఇప్పుడు ఆ రాజకుమారి ఎక్కడుంటుంది స్వామి? నేను ఎలా గుర్తుపట్టగలను? బ్యాంకాక్ లో సునామీ వస్తుంది, కర్నూలులో వరదలు వస్తాయి, ఆకాశంలో కరెంట్ తీగులు కొట్టేసుకుంటాయి, నీ చుట్టూ కాకులు కావు 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 అని తిరుగుతాయి. ఎందుకు స్వామి? నిన్ను పొడుచుకొని తింటానికి. ఎగస్ట్రా చేతులకు మండుద్ది. సారీ స్వామి. కాయ కచోరి నెత్తి మీద పెట్టుకో, నేనే కాలభైరవ అని చెప్పు. మిత్రవింద నిన్ను గుర్తుపడుతుంది. ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటుందా స్వామి? నీకు ఖచ్చితంగా పెళ్ళైపోతుంది. పో. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. ఇదిగోండి స్వామి ఫీజు మొత్తం ఉంచేసుకోండి స్వామి, ఉంచేసుకోండి. ఇదేంట్రా ముష్టోడికి వేసినట్టు 100 రూపాయలు ఇస్తున్నావు? ఎంత ఇమ్మంటారు స్వామి? అమ్మండం పగిలిపోద్ది. మినిమం 5000. 5000 స్వామి చెప్పింది. పొద్దుగాలనే పోచమ్మేంది తెగ సోచాయిస్తుంది. సర్లే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా, టిఫిన్ చేద్దు గాని. ఆగా ఏంది పొద్దుగాలు ఆడికి పోయిస్తున్నావే? జాగింగ్ డార్లింగ్, జాగింగ్. ఫిజిక్ కాపాడుకోవాలి కదా. ఏం ఫిజిక్? మేమేం జాగింగ్లు గీగింగ్లు చేయలే, మా ఫిజిక్ జబర్దస్త్ గా లేదా? గట్లనే బయట తిరగద్దు, పోరులు ఎంబడి పడతారు. పెట్టించుకున్న పళ్ళకే ఇంతంటే ఒరిజినల్ అయితే ఇంకేం చేస్తుందో ఏమో. అబ్బా, ఈ ఆదివారం రావడం ఏంటో అందరు
కలిసి టిఫిన్ తినడమేంటో, వారాల్లో చేసిన తప్పు ఒప్పుకోవడమేంటో, తాతయ్య రూల్స్ పెట్టి బుర్ర తింటున్నారా? జస్ట్ బ్రేక్ ద రూల్స్. యా. ఏ మిల్కీ అలా Good morning, చేయొద్దు. అన్నయ్య. హాయ్ Good హనీ morning. ఫ్రెష్ అప్ అవ్వు. రారా కూర్చో. అది మార్నింగ్ డాడీ. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్ ఏమీ తినకుండానే కడుపు నిండిపోతుంది మిమ్మల్ని ఇలా చూస్తుంటే. అయ్యో అనవసరంగా ఇన్ని టిఫిన్లు చేశానే. ఇలా వారానికి ఒక్కరోజైనా మనమంతా కలిసి టిఫిన్ చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆకలిస్తుంది తాతయ్య. ముందు ఈ వారంలో నువ్వేమైనా తప్పు చేసావేమో చెప్పు, ఆ తర్వాతే టిఫిన్. అది మొన్న మీరు చూసిన నా ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ఆ, మ్యాథ్స్ 85 వచ్చాయి కదా, ఆ, యా వెరీ గుడ్ మార్క్స్. కానీ 35 ని 85 గా దిద్దాను. అమ్మ దొంగ. వరుణ్, నీ కూతురు 35 కంటే 85 ఎక్కువ అని తెలుసుకుంది. లెక్కలు రాకపోవడం ఏంటి? లిసన్, ట్యూషన్ లో చేర్పించు, మార్కులు అవే వస్తాయి. అంతవరకు మిల్కీకి నో చాక్లెట్స్, నో ఐస్ క్రీమ్స్, నో కూల్ డ్రింక్స్. తాతయ్య మిల్కీ, సారీ. తప్పు చేసిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? వెరీ గుడ్, తప్పు చేయడం మానేశారన్నమాట. సారీ డాడీ, ఆ? మొన్న ఫ్రెండ్స్ తో పార్టీలో బియర్. వీరా బీరా మీరా? ఈయనకి నా మొగలి పోలికలు వచ్చినాయి. డాడీ, మన మిల్కీకి స్కూల్లో గుడ్ మార్క్స్ వచ్చాయని మంచి కూతుర్ని కన్నావురా అని మీరు అన్న ఆనందంలో. అయినా ఈ పాడు అలవాటు నీకెలా అప్పిందిరా? నిన్ను చూస్తుంటే నువ్వు కూడా ఏదో తప్పు చేసినట్టుందే. అది ఆఫీసులో స్టేషనరీ కానీ డబ్బులు తీసుకుని కార్డ్స్ ఆడాను. కార్డ్స్? కార్డ్స్? నీకు జోకర్ వస్తే నువ్వు షో తిప్పుతావు, అదే ఇంకొకటికి జోకర్ వస్తే నువ్వు జోకర్ అవుతావు. చూడండి, మీకు ఇక నుండి 2 వారాల వరకు ఆఫీస్తో సంబంధం లేదు. ముందు మీ కూతురు ఏం చేస్తుందో కనుక్కోండి. నేను తప్పు చేయడమా? నో, నెవర్. ఈ సూర్యనారాయణ పటేల్ కూతురు తప్పు చేసిందంటే ఈ భూమి మీద ఎవ్వరూ నమ్మరమ్మా. అన్నా దీని సంగతి ఎవరికి తెలీదు. నో అంటే ఎస్, ఎస్ అంటే నో. ఏంటి, తాతగారు ప్రతి సండే ఇలా పంచాయతీ పెడతాడని అనిపించొచ్చు, ఇంకొందరికి రూల్స్ బ్రేక్ చేయాలని అనిపించొచ్చు. ఒక్కటి మాత్రం నిజం, తప్పొప్పుకుంటే వచ్చేది రిలాక్స్, తప్పించుకుంటే ఎదురయ్యేది రిస్క్. నా ఫ్యామిలీలో ఎవ్వరు అలాంటి రిస్కుల్లో పడకూడదని నా ఉద్దేశం. తప్పులనేవి అందరం చేస్తాం, కానీ తప్పుని తెలుసుకుని సరిదిద్దుకునేవాడే మనిషి. మంచిగున్నదిరా, చాలా మంచిగున్నది. ఆఫీసులో కూర్చొని లెక్కలు రాసుకున్నట్టు బోధిన టేబుల్ మీద కూర్చొని మంచి చెడు గురించి మాట్లాడుతున్నావేంది? పిల్లలన్నాక తప్పు చెయ్యరా? గంతెందుకు, నీ బిడ్డ నీ ముంగట్టే కూర్చున్నది, పెళ్లిడికి వచ్చింది. పిల్లగాన్ని చూస్తలేవు, పెళ్లి చేస్తలేవు, మళ్ళా ఇది నీ తప్పు కాదా? ఏమంటావమ్మా? అది కాదు నాన్న. అమ్మా బొమ్మ బొమ్మాలి అంటే ఇంత ఆదరాది. చూడు తమ్మి, దానికి నువ్వు పెనిమిడిని తెస్తావా లేకపోతే నన్ను దెమ్మంటావా? నేను చచ్చేలోపు దాని పెళ్లి అయిపోవాలరా, గంతనే. నువ్వు గట్ట లేట్ చేసినావనుకో, నా తలకాయ ఇగో ఈ గోడ గుద్దుకొని నేను గీరి చస్తా. చచ్చిపోతా. నన్ను వదిలే. అక్క, It was fantastic, yeah, really. ఎక్స్క్యూజ్ మీ, Yes. ఐఎమ్ కాలభైరవ అలియాస్ భైరవ. హ్యాపీ డెత్ డే. మీకేమైనా మెంటలా? గత జన్మలో మనం చచ్చిపోయిన రోజు, జన్మ అంటే ఏంటి? సరిగ్గా 400 సంవత్సరాల క్రితం మనిద్దరం, ఐ మీన్ నువ్వు నేను ప్రేమించుకున్నాం. ఆ జన్మలో నువ్వు ఒక రాకుమారివి, నీ పేరు మిత్రవింద, నా పేరు కాలభైరవ. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేక నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయావు. మీ నాన్న అది తెలుసుకుని నన్ను ఉరి తీశాడు. మంది జన్మ జన్మల బంధం. నీకు బాగా పిచ్చి ముదిరింది. అవును, ప్రేమ పిచ్చి. ప్రతి ప్రేమికురాలు ప్రేమికుడిని పిచ్చివాళ్లా చూస్తుంది, కానీ ప్రేమికుడు ప్రియురాల్ని దేవతల ఆరాధిస్తాడు. నేను ఇవాళ లాక్ చేసిన వాడిని రేపు మర్చిపోతాను, రేపు లాక్ చేసిన వాడిని ఎల్లుండి మర్చిపోతాను. కావాలంటే 1 గంట లాక్ చేస్తాను. 10,000 ఇస్తావా? అమ్మో, ఇలా చెయ్. టైం వేస్ట్.
ఇదేదో గజని కజిన్ సిస్టర్ లా ఉంది. ఇదేదో గజిబిజిగా ఉంది. ఇంకా నయం, అనవసరంగా బొకే బొక్క అయిపోయేది. బ్యాంకాక్ లో సునామీ వస్తుంది. నీ చుట్టూ కాకులు కావు 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 అని తిరుగుతాయి. ఆకాశంలో కరెంట్ తీగులు కొట్టేసుకుంటాయి. నీకు ఖచ్చితంగా పెళ్ళైపోతుంది. పో. ఏది ఏమైపోయింది? నా రాణి ఏమైపోయింది? అవ్వా, నా రాణి నాకు తీసుకొచ్చి ఇవ్వండి. రమేష్, మేడం. ఎంతో కష్టపడి డిజైన్ చేసిన శారీ ఇలా చుట్టేసారేంటి? సారీ మేడం. క్వాలిటీ అండ్ క్రియేటివిటీ ఇస్ ఆర్ మోటో. అది మర్చిపోద్దు. మనం 1 lakh చార్జ్ చేస్తున్నప్పుడు క్లియర్ గా ప్రెజెంట్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. ఓకే? ఓకే మేడం. వావ్, ఫెంటాస్టిక్ డిజైన్. థ్యాంక్ యూ. దీనిలో ఇంకా కలర్స్ ఉన్నాయి, చూస్తారా? చూస్తాను. రమేష్, చూపించు. ఏ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేద్దాం? 10. హాయ్ మేడం. హాయ్. ఎంతవరకు వచ్చిందే? ఏ హనీ, ఈ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసాం, నువ్వు ఒకసారి చూడు. ఇదా? కొంచెం బుర్ర వాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, కస్టమర్ కంఫర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫ్యాబ్రిక్ ఎంత సాఫ్ట్ గా ఉంటే దిల్ బి హ్యాపీ వేరింగ్ ఇట్. ఇప్పుడు ఫెస్టివల్ కూడా వస్తుంది కదా, లెట్స్ ట్రై సంథింగ్ ఎథ్నిక్. ఈ 2 ఫ్యాబ్రిక్స్ తో ట్రెడిషనల్ డిజైనర్ పేర్ చేయండి. అండ్ వీ హ్యావ్ టు కమ్ అవుట్ విత్ సమ్ రియల్లీ ట్రెండీ డిజైన్స్ ఫర్ ద ఫ్యాషన్ షో. ఇప్పుడు ఇమీడియట్ గా వస్తున్న ఫ్యాషన్ షోలో ఏ మిస్టేక్స్ ఉండకూడదు. వీ హ్యావ్ టు డూ ఇట్ పర్ఫెక్ట్లీ. హలో, హాయ్ హనీ, హౌ ఆర్ యూ? ఫైన్. మన నెక్స్ట్ ఫ్యాషన్ షోకి ఈవెంట్ మేనేజర్ Hi. అండ్ ఈవెంట్ కెమెరా. హాయ్ మేడం, మీ డైరెక్షన్ లో ఫ్యాషన్ షోకి కెమెరామన్ గా చేయడం చాలా హ్యాపీగా ఉంది. సేమ్ హియర్. ఏంటి ఎప్పుడు బౌలింగ్ పర్ఫెక్ట్ గా చేసేదానివి ఇన్నిసార్లు మిస్ అయ్యో, విషయం ఏంటి? అదేం లేదే, సండే వస్తుందంటే భయం వేస్తుంది. మా పోచమ్మ పెళ్లి పెళ్ళని పంచాయతీ. ఇంట్లో ఓట్లన్నీ దానికే పడుతున్నాయి. మమ్మల్ని టెన్షన్ పెట్టి నీకు కూడా టెన్షన్ పార్టీ ఉందంటే మీ పోచమ్మకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మ్యాటర్ సీరియస్, జోక్ లేకు. నాకు ఉన్నారు పేరెంట్స్, పెళ్లి చేయండిరా బాబు అంటే నువ్వింకా చిన్న పిల్లవి, నీకు పెళ్ళంటే అంటున్నారు. అయినా పెళ్ళనేది ఫిగర్ ఉన్నప్పుడు చేసుకోవాలి, షుగర్ వచ్చినప్పుడు చేసుకుంటే ఏం లాభం? పోనీ మీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకో. పెళ్లి, పిల్లలు, సంసారం నాకు ఇష్టం లేదు. ఎనీ లవ్? అబ్బో, అదింకా టార్చర్. లైఫ్ లో ప్రేమ, పెళ్లి ఎవరికైనా ఎప్పుడైనా జరిగేవే. కానీ ప్రతి మనిషికి ఒక అంబిషన్ ఉండాలి. నాకైతే ఏదో ఒక రోజు నా డిజైన్స్ ని ప్యారిస్ లో ఎగ్జిబిట్ చేయాలని. దాని తర్వాతే నా పెళ్లి. దీని ప్రాబ్లం 3 ముళ్లే కాదే, పోచమ్మ కూడా. అక్కడ సరైన ముడి వేస్తే సరి, అది విప్పే లోపు అని అంబిషన్ రీచ్ అవుతుంది. సమస్య ఎక్కడుందో సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుంది. సింపుల్. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, నా పేరు రా, ఇది కెమెరా. తెలుసురా. టెక్నీషియన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. యు నో, ఫోటో తీయటం అనేది ఒక కళ. పగటి కళ, రాత్రి కళ. ముందు మీ కళ ఏంటో చెప్పండి. పెళ్లి చూపులుగా, హాల్ టికెట్ గా, సినిమా ఛాన్స్ గా. మీ రిక్వైర్మెంట్ బట్టి లైటింగ్, నా రిక్వైర్మెంట్ బట్టి రేటింగ్ ఉంటుంది. సినిమా ఛాన్స్ కి టాలీవుడ్ గా, బాలీవుడ్ గా, హాలీవుడ్ గా. టాలీవుడ్ కి అయితే బట్టలు తెస్తా, బాలీవుడ్ కి అయితే బికినీలు తెస్తా. మరి హాలీవుడ్ అయితే కానీ కనిపించకుండా తీస్తా. కంగారు పడితే కాజోళ్లు, కత్రినా కైఫ్లు కాలేరు. సైజ్ ఎంతో చెప్పండి. ఏ సైజు? ఫోటో సైజు ఫుల్ అయితే 100, హాఫ్ అయితే 50, క్వార్టర్ అయితే 25. మరి పెగ్ అయితే 10. అయితే పదా. రా. చెప్పండి, నయనతార, ఇలియానా, జెనీలియా, హన్సిక, అనుష్క ఎవరి స్టైల్లో ఫోటో కావాలి? పోజు మీరు వండి, ఫ్రీజ్ నేను చేస్తా. వాళ్ళ స్టైల్లో మేం ఫోజులు ఇస్తే మమ్మల్ని ఎవరు పెట్టుకుంటారు? తీయండి. గుడ్, నువ్వు నాలాగే స్మార్ట్ గా ఆలోచిస్తున్నావు. ఇంకా ఆలోచించడం మానేసి ఫోటో దిగు. ఓకే, అది పోజా? ఈ టేక్ కింద పెట్టు, అది అక్కడ పెట్టు. చిన్న నాట్ దట్ మచ్, కొంచెం కింద పెట్టు. ఓకే, అలా. గుడ్ 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 గుడ్. ఫోటో మీకు, నాకు కాదు. హీరోయిన్ అవుదామని వచ్చారు, నన్ను విలన్ చేయొద్దు. ఫోటో దిగండి. పోజ్. ఫోకస్ ఫోకస్. కదలకు. కెమెరాలో అమ్మాయి అంటే బయట నువ్వు ఉన్నావేంటి?
ఇదేంటి ట్రిక్ ఫోటోగ్రఫీ ఎలా వచ్చింది కెమెరాలోకి? ఆ? ఎవరితైతే నాకేంట. మీరు ఫోటో తీసుకోరా? తీసుకున్నాగా. పంచా నేనన్నది మీరు ఫోటో తీసుకోరా. నేనంటుంది తీసుకున్నాను అని. మీరు డాక్టర్లా? ఏ? పాస్పోర్ట్ కోసం వచ్చి పోస్ట్ మార్టం చేసి వెళ్ళిపోతుంటాను. అమ్మా మీకు నమస్కారం, మళ్ళీ రాకండి. మీ ఫోటోలు నేను పోస్ట్ లో పంపిస్తాను. నేనొస్తా. వదిలేదే చాక్లెట్ ఎక్కువైంది. ఈ రాతోటే రా తాగించారు. చదువుకోండి ఏందా పిచ్చాటలు? ఏందే కొత్తగా తిప్పుడు ఆ? చిపోతమ్మా, నాకు సిగ్గేస్తుంది. ఏదో ప్లాన్ ఇచ్చినట్టుంది. నీ నోటి నుంచి అమ్మ ఆటింటుంటే నాకు సిగ్గేస్తుంది. విషయం చెప్పు. ఈ రోజు మీ అందరికి ఓ విషయం చెప్పబోతున్నా. మరి చెప్పరాదు. ఇది ఖచ్చితంగా కలర్ వస్తుంది. ఏది నన్ను బి చూడలేరాదు? ఏమే యాడున్నారే? రండ్రి అందరూ ఉరికి రండ్రి. ఇదేదో పోటు వదిలింది. ఎందుకు అరుస్తుందో కొంచెం చూడండి అమ్మా. ఎవరి పిల్లగాడు? నీ కొడుకు. నాకే కనుక కొడుకుంటుంటే ఈ పాట నీకు కొడుకు ముట్టేటోడు. హనీ, ఎవరి కుర్రోడు? హాయ్, చాలా బాగున్నాడు. హనీ, ఏ ఊరు? ఏం చేస్తుంటాడు? ఆపండి మీ గోల. బాగున్నాడు. ఏమ్మా అబ్బాయి ఫోటో అంటూ తెచ్చావు, అతని ఇంటికి తీసుకురావచ్చు కదా. కదే కదా. ఆయన అమెరికాలో చదువుకుంటున్నా. అని అబ్బాయి పేరేంటమ్మా? పేరు పేరు రవి. పేరు కూడా చాలా అన్ని బాగుంది సబ్మిట్ కదా చేశాను. వదినా? ఏయ్, ఏంటి అల్లరి ఇక్కడ? ఏం జరుగుతోంది? తను మీతో ఏదో చెప్పాలనుకుంటుంది. ఏంటమ్మా? అది నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. నిజమేనా? నిజంగానా? ఇది నిజమంటే ఖచ్చితంగా కాదు. ఆంటీ బాగా ఇరుక్కుంది. ఎన్నాళ్లుగా ప్రేమిస్తున్నావు? ఎందుకు ఇంతవరకు చెప్పలేదు? చెప్పమ్మా, నాన్నగారు ఏమనర్లే, చెప్పు. చెప్పరాదే, అడుగుతున్నాడు కదా. ఓ స్మార్ట్ గానే ఉన్నాడు. మంచిగా ఉన్నాడు కదా. మళ్ళా లగ్గాలు పెట్టుకుందాం. సగనప్పలు చేయాలి, అప్పాలొత్తాలి, కారం కొట్టాలి, పసుపు దంచాలి. రవి యుఎస్ లో చదువుకుంటున్నాడు. హ్మ్. చదువు ఫినిష్ చేసి మంచి జాబ్ రావడానికి 2 years పడుతుంది. హ్మ్. ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. నువ్వు ప్రేమిస్తుంది నిజమైతే ఈ అబ్బాయితోనే నీ పెళ్లి జరిపిస్తా.